సినిమాలకి సంబంధించి నేషనల్ అవార్డ్స్ అనేవి ప్రకటించారు. సో అయితే మనకి లాస్ట్ ఇయర్ తెలుగులో నేషనల్ అవార్డ్స్ అనేవి సుమారుగా 9 అవార్డ్స్ అనేవి మనకి లభించాయి. బట్ ఈసారి అనేవి తెలుగులో ఒక్క అవార్డు కూడా ప్రకటించలేదు. సో దీనికి రీజన్ ఏంటంటారు? దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఒక్క అవార్డు ప్రకటించలేదు కాదు, ప్రకటించే స్థాయి సినిమాలు వెళ్ళలేదు అనేది వాస్తవం. ప్రకటించే స్థాయి సినిమాలు తీయలేదు అనేది ఇంకో వాస్తవం. ఓకే. అంటే గత సంవత్సరం ఏం జరిగిందంటే పుష్పకి తెలుగు హీరోకి మొదటిసారిగా, అంటే ఇప్పటి వరకు జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రారంభమైన నాటి నుంచి మొదటిసారిగా తెలుగు హీరోకి జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం దక్కింది అల్లు అర్జున్కి. అది ఒక రికార్డు, అదో చరిత్ర. అయితే ఈసారి కేవలం ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రం కేటగిరీలో ఒక కార్తికేయ 2కి తప్ప ఇంకా ఏ సినిమాకి పురస్కారం దక్కలేదు. అలాగే గత అవార్డుల్లో గత సంవత్సరం ప్రకటించినటువంటి పురస్కారాల్లో కాశ్మీర్ ఫైల్స్ కూడా ఇక్కడ తెలంగాణ అకౌంట్కి వచ్చింది. అది ఏషియన్ ఫిలిమ్స్ నుంచి ప్రొడ్యూస్ అయింది ఆ సినిమా. కాబట్టి దాన్ని కూడా ఈ కేటగిరీలో వేశారు. ఇప్పుడు కార్తికేయ 2కి ఈ పురస్కారం దక్కటం అది కూడా వాళ్ళదే, అదే ప్రొడక్షన్ నుంచి వచ్చింది ఆ సినిమా. కాబట్టి లాస్ట్ ఇయర్ ఎవరికి అవార్డు వచ్చిందో ఈసారి కూడా వాళ్ళకే వచ్చింది, అదే ప్రొడక్షన్ హౌస్కి వచ్చింది. ఈ కార్తికేయ 2 సెలబ్రేషన్స్ సందర్భంగా వాళ్ళు 3 కూడా ఉంటుందని చెప్పారు. ఇప్పుడు కార్తికేయ 3 ఉంటుందని. అయితే కార్తికేయ 2 తీసినటువంటి, అంటే ఈ కార్తికేయ సిరీస్ చేసినటువంటి చందు మొండేటి, ఆయన కృష్ణతత్వం మీద ఆ సినిమా చేయటము, ఆ సినిమాకి అంటే జాతీయ మార్కెట్లో హిందుత్వ సినిమాలకి కొంత ఆదరణ ఉంది అనేటువంటి ఒక వాతావరణం నడిచింది ఒక టైంలో. 22లో కూడా అది ఆ అభిప్రాయం ఉంది. అందుకనే ఆ సినిమా జాతీయ మార్కెట్లో కూడా మంచి వసూళ్లు రాబట్టింది. టోటల్గా దాదాపు 150 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది ఆ సినిమా, చిన్న సినిమాగా ప్రారంభమై. దీనికి కారణం ఆ సినిమాలో వాళ్ళు ద్వారక నేపథ్యంలో కథని నడపడం, కృష్ణతత్వాన్ని కొంచెం చెప్పే ప్రయత్నం చేయటం, దాని మీద వర్కౌట్ అయింది అనేది మాత్రమే కాదు, సినిమాని ఎంగేజింగ్గా నడిపాడు, ఇంట్రెస్టింగ్గా నడిపాడు. దాంతో కేవలం ఉత్తమ ప్రాంతీయ చిత్రాల కేటగిరీలో ఒక పురస్కారాన్ని సాధించుకోగలిగింది ఆ సినిమా. అది తప్ప ఇంకే సినిమా కూడా జాతీయ అవార్డుల కమిటీ దృష్టిని ఆకట్టుకునేటువంటి ఏ అంశమూ లేదు తెలుగు సినిమాల్లో అనేది తెలుగు సినిమా పరిశ్రమ ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మొదటి నుంచి ఉంది ఈ సమస్య, తెలుగు సినిమాలకు జాతీయ పురస్కారాలు ఎందుకు దక్కవు అని. చాలామంది జోకులు వేసేవాళ్ళు, అంటే జాతీయ అవార్డు రావాలంటే బెంగాల్లో అయినా పుట్టాలి, లేకపోతే కేరళలో అయినా పుట్టాలి అని. ఎందుకంటే జాతీయ పురస్కారాలు ఎక్కువ శాతం అటే వెళ్ళేవి, అంటే బెంగాల్కి వెళ్ళేవి, లేదంటే కనుక కేరళకి వెళ్ళేవి, మధ్యలో కర్ణాటకకి అప్పుడప్పుడు వెళ్ళేవి. దీనికి కారణం ఏమిటంటే అక్కడ సత్యజిత్ రే కొనసాగింపుగా మృణాల్ సేను, ఆ తర్వాత గౌతమ్ ఘోష్ లాంటి డైరెక్టర్లు బెంగాల్లో ఉండేవాళ్ళు. దాంతో పాటు ఇక్కడికి వస్తే అంటే మొదటి నుంచి బిమల్ రాయ్ వీళ్ళందరూ కూడా బెంగాలీ సినిమాలకు ఒక స్థాయి కల్పించారు. వాస్తవికవాద చిత్రాలు తీయటంలో కూడా వాళ్ళకి వాళ్ళే సాటి అనేటువంటి పరిస్థితి. మృణాల్ సేన్ తీసినటువంటి సినిమాల్లో ఎక్కడా కూడా అదేదో సినిమా కోసం సినిమా తీస్తున్నట్టు ఉండదు. ఒక జీవితాన్ని తెర మీద చూపించేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఆ జీవితంలో ఉండేటువంటి ఒక ఘర్షణని చూపించే ప్రయత్నం చేసేవాడు ఆయన తెలుగులో ఒక సినిమా చేశాడు, ఒక ఊరి కథ అనే పేరుతో. ఆ సినిమా కూడా దాదాపు అలాగే ఉంటుంది. అంటే కఫన్ అనేటువంటి ఒక మున్షి ప్రేమ్చంద్ గారి కథను తీసుకుని సినిమా తీశాడు ఆయన. ఆ సినిమా చాలా అంటే అవైలబుల్గా ఉంది ఇప్పటికీ ఆ కంటెంట్, యూట్యూబ్లో ఎవరైనా చూడొచ్చు, ఇంట్రెస్టింగ్ పీపుల్. ఆ సినిమా చూస్తే మనకు అసలు ఎందుకు అవార్డులు రావడం లేదనేది అర్థమైపోతుంది. కాబట్టి అలాగే ఆదూరు గోపాలకృష్ణన్ ఉండేవాడు కేరళలో, ఆయన తీసిన సినిమాలకు గ్యారంటీగా నేషనల్ అవార్డు వచ్చేది. అంటే ఆ స్థాయిలో ఉండేది. వాస్తవిక జీవితాలని, ఆ ప్రాంతపు జీవితాల్లో ఉన్న ఘర్షణలని వాళ్ళు చాలా అద్భుతంగా తెర మీద చూపించేవాళ్ళు.
ఇప్పటికీ మలయాళ సినిమా అనేది ఎందుకు ముందంజలో ఉందంటే చాలా చిన్న చిన్న విషయాలు, రోజువారీ జీవితంలో ఉండేటువంటి ఎవరు పెద్దగా పట్టించుకోని విషయాలని, నెగ్లెక్ట్ చేసేటువంటి విషయాలని కూడా వాళ్ళు పట్టించుకుని తెర మీద చూపించడం అనేది మనం చూస్తున్నాం. భీమ్లా నాయక్ అనే పేరుతో వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ సినిమాకి మాతృక మలయాళం సినిమానే. ఒక చిన్న ఇగో క్లాష్, ఇద్దరు మనుషుల మధ్య వచ్చినటువంటి ఘర్షణ, అది ఆ ఇగో క్లాష్ ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది. ఇగో క్లాష్లో ఇగోని హర్ట్ చేసిన వాడి స్థాయి తక్కువ వాడైతే యువతల వాడి ఇగో ఇంకొంచెం ఎక్కువ హర్ట్ అవుతుంది. హర్ట్ అయ్యి ఎటువంటి పరిణామాలకు వెళ్తాడంటే అవతల వాడిని నిర్మూలించాలనే దాకా పెడతాడు. దీన్ని చాలా అద్భుతంగా చెప్పగలిగారు ఆ సినిమాలో. దాంతో అది ప్రజల దృష్టిని ఆకట్టుకుంది ఆ సినిమా. అలాగే ఒక వంటగదిలో ఒక మహిళ పడేటువంటి ఘర్షణ ఎలా ఉంటుంది అనేది ఇండియన్ కిచెన్ అనే పేరుతో ఒక సినిమా తీసి వాళ్ళు ప్రపంచం దృష్టిని ఆకట్టుకున్నారు. ఏ ఖర్చు ఉండదు ఆ సినిమాకి, జస్ట్ అంతా ఒకే లొకేషన్, ఇంట్లో జరుగుతుంది, పర్టికులర్గా వంటింట్లో జరుగుతుంది. వీళ్ళకి అంటే ఎవరికి వాళ్ళు వచ్చి ఆ ప్లేట్లు అక్కడ పారేస్తూ ఉంటారు, వాటిని కడుక్కుంటూ ఉంటుంది ఆ అమ్మాయి. ఎంత ఘర్షణ ఉంటుంది అనేది ఆడియన్స్కి అర్థమవుతూ ఉంటుంది జీవితం. ఆ అమ్మాయికి చాలా కోరికలు ఉంటాయి, తను డాన్సర్ కావాలనుకుంటుంది. అలాగే కొంతమందికి తను నేర్చుకున్నటువంటి మెలకువలు, తను అర్థం చేసుకున్నటువంటి మెలకువలు నేర్పాలనుకుంటూ ఉంటుంది. అది నేర్పలేని కండిషన్ ఉంటుంది ఇంట్లో. చివరికి ఫైనల్గా కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోతుంది తను. దీన్ని చాలా అద్భుతంగా నడిపాడు తెర మీద, ఇంట్రెస్టింగ్గా నడిపాడు. ఖర్చు ఏం లేదు, చిన్న 2 లొకేషన్స్లో సినిమా నడుస్తుంది. 4-5 ఆర్టిస్టుల కంటే కనిపించరు పెద్దగా. తక్కువ ఖర్చుతో తీసినటువంటి ఎక్కువ ఎఫెక్ట్ ఇచ్చేటువంటి, అంటే జీవితంలో ఉన్నటువంటి ఘర్షణలని తెర మీద చూపించడంలో చాలా అద్భుతమైన నైపుణ్యం ఉంది వాళ్ళకి. మన దర్శకుల దగ్గర అది కొరవడింది అనేది వాస్తవం.